తెలంగాణ 1,00,00,000 ఎకరాల మాగాణం కావాలన్నట్టు పోయిన సర్కార్లు పనిచేసి వ్యవసాయాన్ని పచ్చగా చేస్తందుకు తీరొక్క పథకాలు పెడితే ఇప్పటి సర్కార్ చిన్నగా మెల్లగా ఆ పథకాలకు పంగనామం పెట్టే పనులే బిజీగా ఉన్నట్టే ఉంది. ఎవరో బయటోళ్ళు మాటలతోని కాదు, వ్యవసాయ మంత్రి చేసిన కామెంట్లే అంట్లున్నాయి. మరి 3 రంగుల జెండా వట్టి వ్యవసాయాన్ని ఎండబెట్టినాడమ్మో అని వాడుకునే రోజులు వచ్చినాయిగా అనుకుంటా కారు కర్తలు చేసే కామెంట్లు నిజమే అనిపిస్తుందిగా చూస్తుంటే. కేసీఆర్ ఇస్తున్న రైతు బంధు కంటే రైతు భరోసాతోని మేము ఎక్కువ పెట్టుబడి సాయం అని హామీలు ఇచ్చి పవర్లకు వచ్చినాక ఏడాది అవుతున్నా ఒక్కసారి కూడా ఇయ్యలే. మీదికెళ్లి రైతు భరోసా కంటే 500 బోనస్ అని మంత్రి సారు ఎంత మంచిగా చెప్తుండే. ఈనుండ్రి ఇందాక చాలా మంది రైతులు మాట్లాడేటప్పుడు నేను విన్నా, అయ్యా రైతు బంధు కంటే అసలు మీరు బోనసే బాగుంది, అసలు మొత్తం బోనస్ పెట్టేయండి, మాకు బోనస్ ఇచ్చిన దానికే 12,000 నుంచి 15,000 రైతుకు వస్తున్నాయి, మీరు ఆ రకంగా చేసుకోండి అని ఆ పెద్ద ఆయన చెప్పినట్టుగా నాకు కొద్ది గుర్తు. కాబట్టి దయచేసి వాస్తవంగా మీకు ఏది లాభం జరిగితే చెప్పండి, ఆ స్కీములే కొనసాగిస్తాం అదట. ఇన్నర్గా చూస్తుంటే మెల్లగా రైతు భరోసా రద్దయింగా అని చెప్పకనే చెప్తున్నట్టు లేదా ఇది? ఈ ముచ్చట మీద బీఆర్ఎస్ లీడర్లు గట్టిగానే ఫైర్ అవుతుర్రు. హరీష్ రావు ఆలస్యం చేయకుండా ఎంబటే ఎక్స్లార్చుకున్నాడు. సాగుకు పెట్టుబడి సాయం అందించి రైతన్నకు భరోసా కల్పించిన రైతు బంధు పథకాన్ని శాశ్వతంగా బంధు పెట్టే కుట్రకు కాంగ్రెస్ సర్కార్ తెరలేపుడు సిగ్గుచేటు. రైతు బంధు కంటే సన్నాలకిచ్చే 500 బోనసే మేలనుకుంటా వ్యవసాయ మంత్రే మాట్లాడితే ఎట్లా? అసలు సారీ దునియాలనే రైతుకు పెట్టుబడి సాయం అందించిన ఏకైక పథకం రైతు బంధు అని ఐక్యరాజ్య సమితే తారీఫ్ చేసింది. అసొంటి గొప్ప పథకాన్ని ఓ ప్లానింగ్ ప్రకారం బంధు పెడతందుకు చూసుడు దుర్మార్గం. రాష్ట్రంలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తే 5,19,605 క్వింటాల సన్నవడ్లను క్వింటాలకు 500 బోనస్ ఇచ్చి కొన్నట్టు కాంగ్రెస్ సర్కార్ చెప్పుకొచ్చింది. ఈ లెక్కన రైతులకు దక్కిన బోనస్ అందాజా 26 కోట్లే. అదే రైతు బంధు కింద ఏడాదికి 7,500 కోట్లు రైతుల ఖాతాలలో జమ చేయవలసి ఉంటది. మీరు మేనిఫెస్టోలో చెప్పినట్లు ఎకరాకు 15,000 ఇస్తే ఇది ఇంకా ఎక్కువైతుంది. మరి రైతు బంధు కంటే బోనస్ ఇచ్చుడే రైతులకు ఎట్లా మేలైతుందో వ్యవసాయ మంత్రి గారు రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలనుకుంటా గరమైండు. కాంగ్రెస్ సర్కార్ వస్తే రైతు బంధు పెడతారని కేసీఆర్ అన్న మాటల్ని అచ్చరాల నిజం చేస్తురుగా అనుకుంటా అన్నదాతలు కూడా నెత్తి కొట్టుకుంటురట. అసలు పంట వేస్తందుకే ముందుగాల సాయం చేయనప్పుడు ఒడ్లొచ్చినాక 500 బోనస్ ఇచ్చి మీకు ఇదే ఎక్కువ అన్నట్టు ఎట్లా మాట్లాడతారు అనుకుంటా రైతన్నలు రందివడబట్టిర్రు. ఈ ముచ్చట మీద కూడా సర్కార్ వెనకకి తగ్గాలనంటే ఇంకెంత లడాయి చేయాలనో ఏమో పొర్రి.